కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేస్తూ ఈరోజు నామినేషన్ వేశాను. చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈరోజు నా నామినేషన్ కోసమని వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, నా సహచరులు 50 మందికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు నాకు మద్దతుగా వచ్చినటువంటి అశేషమైనటువంటి ప్రజానీకం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుచేతంటే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా పలాస కాసిబుగ్గ పట్టణానికి వచ్చేటటువంటి ప్రతి రోడ్డు, ప్రతి సందు, ప్రతి గొంతు కూడా జనాలతో క్రిక్కిరిసిపోయి మేమున్నాం, నువ్వు ముందుకు నడు, ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానుకగా ఇప్పిస్తామని ప్రజానీకం చేసినటువంటి ఆ నినాదాలు నిజానికి ఇంకా నా చెవిలో కూడా మారుమ్రోగుతానే ఉన్నాయి. గతంలో వేలాదిగా లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి మీద ఉన్నటువంటి విశ్వాసం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల కోసం ఒక జెట్టి నిర్మాణం జరుగుతూ ఉండగా దాన్ని హార్బర్గా మార్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది ఈ ఒక్క ఓటు. అనేకమైనటువంటి గిరిజన గ్రామాలకి ఉండడానికి ఇల్లు లేక, త్రాగడానికి నీరు లేక, వెళ్ళడానికి సరైన రోడ్డు లేక నిజంగా వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు, అవసరమైన ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు, త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప సందర్భం ఈ ఒక్క ఓటు. మరలాగనే పట్టణంలో ఉన్నటువంటి వర్తక వ్యాపారుల గురించి కూడా ఒక మాట చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఈ పలాస నియోజకవర్గంలో స్వేచ్ఛాయుత వర్తక వాణిజ్యానికి ఆస్కారం ఏర్పడింది. పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఈరోజు పలాసలో అడుగు పెడతా ఉన్నాయి అంటే అది మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అని నేను భావిస్తూ ఉన్నాను. మరి మీరు వేసినటువంటి ఒక్క ఓటు తిత్లీ పరిహారాన్ని పెంచి మీ అందరి ఖాతాలో కూడా జమ అయ్యేట్టుగా చేసింది. ఉద్దానాన్ని పచ్చగా మళ్ళీ పునర్నిర్మించుకోగలిగింది. కిడ్నీ బాధితుల కోసం ఒక 200 పడకల ఆసుపత్రిని నిర్మించుకోగలిగింది. ప్రతి ఇంటికి కూడా రాబోయే రోజుల్లో కిడ్నీ జబ్బులు రాకూడదని ఒక 700 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధారని ఒక మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీలో కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వాలన్నటువంటి ఒక 110 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు శ్రీకారం చుట్టింది. ఆఫ్షోర్ పనుల్ని శరవేగంగా జరిగేట్టుగా ఇలా చెప్పుకుంటూ పోతే కూడా అవసరం చేసుకోగలిగాం, సుందరీకరణ చేసుకోగలిగాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ కూడా జరగల. ఈ 60 నెలల పరిపాలన పలాస నియోజకవర్గానికి నిజంగా ఒక గొప్ప అవకాశంగా నేనైతే నా మీద లేని ఆరోపణలు చేస్తూ, నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ, నా కుటుంబాన్ని కూడా రాజకీయాల్లోకి లాగి, కుటుంబ గౌరవాన్ని కూడా బయటికి లాగి నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు ఈ 5 ఏళ్ల కాలంలో కూడా. ఈరోజు